హైదరాబాద్ మెట్రో డిపిఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రంలో బీజేపీపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణపై కేంద్రానికి ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. చెన్నై, బెంగళూరుకు మెట్రో ఇచ్చి హైదరాబాద్కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏమైనా లోపాలు ఉన్నాయా అని అడిగారు. తెలంగాణ ఏం పాపం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు రేవంత్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో తాము పని చేయమన్నారు. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తామని, మెట్రో డిపిఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారని అన్నారు. మెట్రో రైలు సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలిస్తోందని చెప్పారు కిషన్ రెడ్డి. మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించక ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు. ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు. గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు. 2 లక్షల కోట్లు ఇచ్చిండు. గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు. మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు. మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? దాదాపుగా 30-35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలవని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపనలు లేదు. మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసీ మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. మేము రేవంత్ రెడ్డి గారి కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఉన్నాము. మెట్రో వారు గత వారమే డిపిఆర్ పంపించారు. ఇప్పటికే మెట్రో నిర్వహణ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీతో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సంస్థతో ఏ రకంగా ఎంఓఏ ఉన్నది, వాళ్ళని ట్రైన్లు కొత్తగా ప్రారంభించబోతూ ఉన్నారు, ఎల్ఎన్టీ ఏ రకంగా నడపబోతూ ఉంది, ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, వచ్చేటువంటి ఖర్చులు ఏ రకంగా షేర్ చేసుకుంటారు, ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ విషయాన్ని గత వారము రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు స్వయంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ మొత్తం సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. ఇదేదీ లేకుండా మరి మెట్రో ఆమోదించలేదని చెప్పి కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడము దురదృష్టకరము.